నమస్కారం. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు కాంగ్రెస్ వారి ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా తనకు తానే ఓ రకంగా బౌన్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ దానిలో వాళ్ళు ఒక ప్రశ్న వేస్తూ 2 ప్రశ్నలు వేస్తూ ఏబీ పెట్టారు. ఏలో ఫామ్ హౌస్ పాలన కావాలా? లేకపోతే ప్రజా దర్బార్ పాలన కావాలా? అని 2 పెట్టి ఫామ్ హౌస్ పాలన అంటేనేమో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ పాలన అని వాళ్ళ ఉద్దేశం. దానికి ప్రజలు చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు. యాక్చువల్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే సమాధానం ఇచ్చారు. ఇందులో మామూలు రైతులు గానీ, ఇతరత్ర రైతులు ఉండొచ్చు కొందరు ఇందులో గానీ, మామూలు ప్రజలు ఇందులో లేరు. మనలాంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ సోషల్ మీడియాలో ఇది ఒక సంచలనంగా మారింది. 2,70,000 మంది వరకు దీన్ని చూశారు. సుమారు 3,00,000 మంది అనుకోండి. అందులో ఓట్లేసిన వారు మీది 1,00,000 మంది కూడా ఓటు వేయలేదు. 80,000, 90,000 మంది ఓటేశారు. అందులో 67% ఫామ్ హౌస్ పాలనకి ఓటేశారు. ఏకు ఓటేశారు. మిగతా 33% మాత్రమే ఈ ప్రజావేదిక పాలన ప్రజాపాలనకు ఓటేశారు. అంటే కాంగ్రెస్ తనకు తానే బౌన్స్ అయిపోయింది ఆ విషయంలో. కాదు సోషల్ మీడియాని మెయింటైన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళు అంటున్నారు. పెట్టింది వాళ్ళే కదా! బీఆర్ఎస్ వాళ్ళు పెట్టి వాళ్ళంతా వాళ్ళు ఓట్లేసుకుంటే అది వేరుగా ఉండేది. ప్రజాపాలన కావాలన్నా, లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా అని పేర్లు పెట్టకుండా చేసినా మేము చాలా గొప్ప పని చేసినాం అని అక్కడ సోషల్ మీడియా కన్వీనర్ ఒక ఆయన ఉంటాడు, మన కాంగ్రెస్ పార్టీ ఆయన అంటున్నారు. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే తామే పరీక్ష పెట్టుకుంటారు, తామే ఫెయిల్ అవుతారు, తామే పరీక్ష ఫెయిల్ అయిన కారణం ఏంటంటే ఎదుటివారు అనే మాట మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ ఎట్లా అవుతుంది? కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఒకరికొకరు పొంతన ఉందా లేదా అనడానికి చాలా పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విమర్శించడానికి కూడా మొదటి నుంచి 14 నెలల పాలనలో ఇవాటికి 420 రోజులు అయింది వాటికి. ఏది పరిపాలన మొదలుపెట్టి డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 420 అయింది. సరే ప్రతిపక్షాల్లాగా నేను అనను కానీ 420 రోజుల్లో 420 అబద్ధాలు చెప్పారని కూడా ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ ప్రజావేదికల్లో కానీ, గ్రామ సభల్లో కానీ చాలామంది అంటున్నారు. దీనికి ఎక్కడ పునాది పడ్డదంటే అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకుండా అనేక హామీలు గుప్పించారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడే కాదు, కర్ణాటకలో మొదలైంది ఇది ఈ వారవాడి, తర్వాత తెలంగాణలో రెండోది అయింది, మూడోది సూపర్ 6 అని ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా 3-4 రాష్ట్రాలు అప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు అన్నింటిలో అనుచిత ఉచితాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అక్కడ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా చేతులు ఎత్తేసింది. అయ్యా గతంలో అప్పులు ఉన్నాయి, మేము తీర్చలేము, మేము హామీలు ఇచ్చాం, మెల్లమెల్లగా తీరుస్తామని ఆయన చావు కబురు చల్లగా చెప్పాడు. కానీ తెలంగాణలో సమస్య లేదు. ఎందుకంటే డెడ్ లైన్లు పెట్టుకుంటుంది వాళ్ళే, దాన్ని అధిగమిస్తుంది వాళ్ళే, దాన్ని ఆ డెడ్ లైన్ను అమలు కాకుండా చూస్తుంది వాళ్ళే కదా. ఉదాహరణకు 100 రోజుల్లో అన్నారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 రకరకాల ఉప హామీలు అంటున్నారు. సరే 13 హామీలే అనుకుందాం. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల్లో 2,500 అమలు కావడం లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, అది పోయింది కదా. సరే బస్సు 500 గ్యాస్ అనుకుందాం కొద్దిసేపటికి. బస్సు అడిగింది ఎవరు లేరు, సరే ఇస్తున్నారు. ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు కూడా రైతులలో రైతు భరోసా ఇస్తాము, రైతు బంద్ వద్దన్నారు, అవి చేస్తామన్నారు, ఇవి చేస్తామన్నారు. అందులో కూడా మరి ఇప్పటి వరకు దాని లేదు. రేషన్ కార్డుల విషయంలో గతంలో ప్రభుత్వం తప్పు చేసింది, ఇవ్వలేదు, మేము ఇస్తామంటున్నారు. నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు ఇవాళ కానీ రేపు ఏం రాదు. కానీ రేషన్ కార్డుల విషయంలో కూడా అనేక మనం ఏవైతే డెడ్ లైన్ పెట్టుకున్నారు. తర్వాత 4వది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అంటున్నారు. అసలు పాత ఇళ్ళు కట్టిన ఇళ్ళకే దిక్కులేదు. దాదాపు 1,00,000 ఇళ్ళు దాకా మేము కట్టినాం, చాలా పంచాల్సి ఉంది, మేము ఎన్నికలు వచ్చిన తర్వాత పంచుదాం అనుకున్నాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత పంచుదాం అనుకున్నామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఎందుకంటే ఆశ పెట్టి ఓట్లు వేయించుకుందామని చూసింది. ప్రజలు ఏం చేశారు, బీఆర్ఎస్ ఆశ కంటే 1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ అంటే 2,00,000 బిల్లు ఇస్తామని, అట్లాగే 2,000 పెన్షన్ అంటే 4,000 ఇస్తారని చెప్పి ఇట్లా రకరకాల ఆశపడ్డారు. ఇప్పుడు ఏమైంది, అన్ని ఆశలు అడియాశలే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఈ 4 పథకాల అమల్లో కూడా ఎన్నికల కోడ్ వచ్చింది కనుక అమలు కాదని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మమ్మల్ని అనుమానించకండి, ఆన్గోయింగ్ పథకాలు అమలు అవుతాయి అంటున్నారు. మరి గతంలో కూడా ఆన్గోయింగ్ పథకం మీద రైతు బంధు ఎందుకు అమలు కాలేదు? కంప్లైంట్ ఇచ్చారు కదా. సరే కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత 12వ విడత రైతు బంధు వేయడానికి సరే హరీష్ రావు ఏదో ఒక మాట మాట్లాడింది అనుకోండి, దానికి ఆపాల్సిన అవసరం లేకుండే. కాకపోతే మేము ఇప్పుడు ఆపిన నిజమే, ఇప్పుడు 5,000 అప్పుడైతే 7,500 అన్నారు. అన్నీ పోయినాయి. రైతు భరోసా బట్టబయలు అయిపోయింది. అసలు ఈ 4 పథకాల అమల్లో మొదలు రాష్ట్రం అంతా చేయాల్సింది కేవలం
నా మండలానికి ఒక ఊరు మాత్రమే చేశారు. అవి కూడా చిన్న చిన్న ఊళ్ళు ఎంపిక చేసుకొని చేశారు. ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ లెవెల్లో అనుకోకుండా వాళ్ళకి వాళ్ళే ఈ రకంగా పరీక్ష పెట్టుకొని వాళ్ళే ఫెయిల్ అయ్యారు. ఏది ట్విట్టర్ పరీక్ష పెట్టుకొని పిట్టపోరు పిల్లి తెలిసిందని చెప్పి ప్రజలు తీర్చింది. మీ ఇద్దట్లో పాతవాడే బెటర్ అని. అంటే గతకాలమే మేలు వచ్చు కాలం కంటేరని వెనకడ ఒక కవిత్వం ఉన్నది. అట్లా గతకాలమే మేలు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసేపేస్తే ఆ పెద్ద గీత పక్కన ఇంకా పెద్ద గీత అయిపోయింది ప్రజలు గీసిన గీత. అది 70,000 మందా, 80,000 మందా, 100 మందా, 200 మంది కాదు. పర్సెంటేజ్ చూస్తే 67% మంది ఇవాళ వాళ్ళన్న వ్యంగ్యంగా పెట్టిన ప్రగతి భవన్ మన ఫామ్ హౌస్ పాలనకే ఓట్లేశారు. సరే ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాపాలన అంటున్నారు కనుక ప్రజాపాలనకు 33% వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఇది జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే ఆయన అంటున్నారు. అది వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రజల అర్థమైంది ఏంటంటే చాలా పథకాలకు డెడ్ లైన్ పెంచుకుంటూ పోతున్నారు. చివరికి 25 మన డిసెంబర్ నాడు రైతు కూలీలకు ఇస్తున్నారు. 26 జనవరి కూడా పోయింది. ఇప్పుడు వరుసగా పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అట్లానే మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇవన్నీ అయిపోయాక 6 నెలల పాటు ఇదే ఎన్నికల కాలం గడిచిపోతుంది. గట్టిగా మాట్లాడితే బీసీ రిజర్వేషన్ల ఖరారు కాకుండా పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఏమి జరపలేదు. కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇంకొక నెల రోజులు అమల్లో ఉంటుంది. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత ఏదో ఒక ఎన్నిక వచ్చిన తర్వాత చూసుకుంటే అక్టోబర్ దాకా పోతుందా, నవంబర్ దాకా పోతుందా, దసరా వెళ్తుంది అని అంటున్నారు. కనుక ఈ 6-7 నెలలు వెసులుబాటు దొరికినట్టే అంటున్నారు. కాదు ఆనుగోయింగ్ పథకాలు ఆగవు అనే హామీ పంచాయతీ ఎన్నికలు అతి త్వరలో జరిపిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు. గత 7 లక్షల అప్పు, 7.5 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. అవన్నీ తెలిసే కదా వీళ్ళు అధికారులను తీసుకొచ్చింది. కానీ ఇప్పటికైనా సరే కాంగ్రెస్లో ఒక గతి లేని సంసారం ఎవరైనా చేయొచ్చు. శృతి లేని సంసారం అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటూ చివరికి వాళ్ళ మాటలు వాళ్ళకి బౌన్స్ అవుతున్నాయి. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ట్విట్టర్ ఏదైతే వాళ్ళ పరీక్ష వాళ్ళు పెట్టుకున్నారో ప్రజల అభిప్రాయం ఏంటంటే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అన్నం మొత్తం ఉడికిందా ఉడకలేదా అని చూడడానికి మొత్తం అన్నం అంతా పిసుకాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు చాలు. కనుక ఇవాళ ఆ మెతికే ఇవాళ ఈ ట్విట్టర్ పరీక్ష అని నేను అంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా సరే తాము ఇచ్చిన హామీలను ఏదో రకంగా నెరవేర్చకపోతే వచ్చే 6 నెలల పూర్తిగా బదనామవుతారు. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కానీ ఇతరత్రా కానీ చాలా కష్టపడాల్సిన అవసరం వస్తానంటున్నాను నేను. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. డబ్బులు ఉన్నాయంటున్నారు, వేయడానికే మనసొప్తి లేదా అనొచ్చు కదా. రైతు భరోసా మొదలై 26 జనవరి ఆనాడు ఆదివారం అన్నారు. 27, 28, 29 1, 2, 3, 4 ఎకరాలకు వడాలకు తిప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా పడలేదు. పడ్డాయి కూడా కేవలం ఎంపిక చేసిన గ్రామాల్లో పడ్డాయి. కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఆడలేక మధ్యలో కూడా అని ఓ పరీక్ష పెట్టుకుని వాళ్ళే ఫెయిల్ అయ్యారు. దానికి ఎదుటోళ్ళు కారణం అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు పరీక్ష పెట్టుకుంది వాళ్ళు, ఓడిపోయింది వాళ్ళు, ఎదుటి బీఆర్ఎస్ని పడదిరితే ఏమవుతుంది. కనుక మొగడి కొట్టినందుకు కాదు తోడి కూడా నవ్వినందుకు అనే ఒక సామెతను నిజం చేస్తున్నారు.